ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు మాత్రం ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన ఒక వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మరోసారి అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమే అని ఆయన ధీమాగా ప్రకటించడం వెనుక ఉన్న రాజకీయ లెక్కలపై ఇప్పుడు విశ్లేషణ సాగుతుంది. అయితే అదే సమయంలో నాయకులు నిర్లక్ష్యంగా ఉండకూడదని, ప్రజల మధ్య నిరంతరం ఉండాలని ఆయన సూచించడం కూడా గమనించవలసిన విషయం. ఇంతకీ సీఎం చంద్రబాబు ధీమాకు కారణమేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుది సాటిలేని అనుభవం. 4.5 దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన ఇప్పటికే 4 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. టీడీపీని స్థాపించిన ఎన్టీ రామారావు 3 సార్లు సీఎం అయితే చంద్రబాబు ఆ సంఖ్యను దాటేశారు. ఎన్టీఆర్ 8 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలిస్తే చంద్రబాబు అంతకు రెట్టింపు కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రజల నాడి పట్టుకోవడంలో ఆయనను మించిన వారు లేరని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ వివిధ వర్గాల ద్వారా, ఏజెన్సీల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం ఆయన శైలి. దానికి తోడు స్వీయ అనుభవంతో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా బేరేజు వేసుకొని మాట్లాడటం చంద్రబాబు ప్రత్యేకత అని పరిశీలకులు అంటారు. ఇటీవల పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. మళ్లీ వచ్చేది మనమే అని బలంగా చెప్పిన ఆయన, అయినప్పటికీ నేతలు రిలాక్స్ కాకుండా నిత్యం ప్రజలతో టచ్ లో ఉండాలని సూచించారు. బాబు ఇంత నిబ్బరంగా, ధీమాగా ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నారు అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఊరికే మాట్లాడే నేత కాదు. ఏదైనా ఒక మాట అన్నారంటే దాన్ని వెనుక లోతైన లెక్కలు, విశ్లేషణలు ఉంటాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ యుద్ధం వన్ సైడెడ్ గా సాగుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి వైపు ప్రధాన పార్టీలన్నీ ఏకమవగా ప్రత్యర్థి వైసీపీ మాత్రం ఒంటరిగా మిగిలింది. కాంగ్రెస్, వామపక్షాల బలం ప్రస్తుతానికి పెద్దగా పెరగలేదని, భవిష్యత్తులో పెరిగినా అది వైసీపీకే నష్టం చేస్తుందే తప్ప కూటమికి ఎలాంటి ఇబ్బంది కలిగించదని బాబు అంచనా వేస్తున్నట్లు సమాచారం. 3 పార్టీలతో బలంగా ఉన్న కూటమికి ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీకి మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే టీడీపీ శిబిరంలో ధీమాను పెంచుతోంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో వైసీపీ చాలా దూకుడుగా వ్యవహరించేది. ప్రతి అంశంపైన జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల్లోకి వెళ్లి పాల్గొనేవారు. పోలవరం అంశంపై పాదయాత్ర చేయడం, పలు దీక్షలు చేపట్టడం వంటివి ఆ కాలంలో జగన్ ప్రజల్లో బలమైన ముద్ర వేసుకోవడానికి దోహదపడ్డాయి. అసెంబ్లీలో సైతం తొలి 3 ఏళ్లు వైసీపీ గట్టిగా తన వాదన వినిపించింది. ఆ సమయంలో సభ అంటేనే జగన్ వర్సెస్ టీడీపీగా చిత్రీకరణ జరిగేది. ఈ పరిణామాలన్నీ ప్రజల్లో పెద్ద ప్రభావాన్ని చూపించాయని, వాటి ఫలితంగానే జగన్ చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన లభించిందని టీడీపీ అధిష్టానం విశ్లేషిస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ చవిచూడని రీతిలో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఫలితంగా అసెంబ్లీకి క్రమం తప్పకుండా హాజరవ్వడం మానేసిన వైసీపీ చట్టసభల్లో తన గొంతు వినిపించే అవకాశాన్ని కోల్పోయింది. ఓటమి తర్వాత పార్టీలోని అత్యధిక నేతలు నిశ్శబ్దంగా మారిపోగా కొంతమంది మాత్రమే బహిరంగంగా మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా స్వయంగా అధినేత జగన్ లో సైతం గతంలో కనిపించిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు గమనిస్తున్నారు. 2019కి ముందు వరకు జగన్ అధికారంలోకి వస్తే ఎలా పాలిస్తారన్న ఉత్సుకత ప్రజల్లో బలంగా ఉండేది. ఆ ఆసక్తే వైసీపీకి తొలిసారి అధికార అవకాశం దక్కడానికి కారణమైందని టీడీపీ హైకమాండ్ విశ్లేషణ. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. వైసీపీ పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి గతంలో ఉన్నటువంటి కుతూహలం ఇప్పుడు ఉండదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అంటే తెలియని కొత్తదనం పోయి అనుభవం ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని వారి అంచనా.
మరో కీలక అంశం ఏమిటంటే పట్టణ ప్రాంతంలోని తటస్థ వర్గాలు, మేధావులు, విద్యావంతులు వైసీపీకి ఇప్పటికీ దూరంగానే ఉన్నారని టీడీపీ వర్గాలు విశ్లేషణ. కీలక సామాజిక వర్గాల్లో సైతం వైసీపీ పట్ల భావన మారలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఈ వర్గాలను దగ్గరకు తీసుకునేలా ఆత్మ విమర్శ చేసుకోవడం గాని, తన వైఖరిని మార్చుకోవడం గాని వైసీపీ ఇప్పటి వరకు చేయలేదని అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి ఎజెండా విషయంలో వైసీపీ వైఖరి ఎప్పుడూ స్పష్టత లేకుండా ఉంటోందని, ఇది కూటమికి కలిసొచ్చే అంశంగా మారుతోందని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని అంశంలో మావిగన్ అంటూ వైసీపీ చేసిన ప్రకటనలు, వైఖరి మార్పులు ఆ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీశాయని టీడీపీ శిబిరం భావిస్తోంది. ఈ అంశాలన్నీ కలగలిపి చూస్తే వైసీపీకి ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని టీడీపీ గట్టిగా విశ్వసిస్తుంది. 3 పార్టీల కూటమి బలంగా ఉండడం, ప్రత్యర్థి వైసీపీ ఒంటరిగా పోరాడాల్సి రావడం అనే సమీకరణం టీడీపీ శిబిరంలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతోంది. ఈ మొత్తం లెక్కల ఆధారంగానే చంద్రబాబు మళ్లీ వచ్చేది మేమే అని నిబ్బరంగా ప్రకటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ క్షేత్రస్థాయి పరిస్థితులు, చివరి నిమిషం రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయని కూడా గమనించాలి. ప్రస్తుత విశ్లేషణ టీడీపీ అంతర్గత అంచనాలు, ఆ పార్టీ వర్గాల మాటలపై ఆధారపడినదే తప్ప రాబోయే ఎన్నికల్లో అసలు ఫలితం ఎలా ఉంటుందో చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదు. వైసీపీ తనదైన వ్యూహాలతో తిరిగి పుంజుకునే అవకాశాలు కూడా రాజకీయాల్లో ఎప్పుడూ కొట్టి పారేయలేని అంశమే. మరి వైసీపీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందా అన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.